హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని క్రేజీ టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్పంచ్ భార్యను ఇంట్లోనే ఊపిరాడకుండా చేసేశాడు. నా పేరు అంజలి. నా వయస్సు 30. మాది ఒక పల్లెటూరు. నాకు పెళ్ళై 5 సంవత్సరాలవుతుంది. మా ఆయన పేరు చంద్రమోహన్. మేము ఉంటున్న ఊరికి మా ఆయనే సర్పంచ్. మా ఆయన సర్పంచ్ అయ్యి 2 సంవత్సరాలవుతుంది. ఆయన సర్పంచ్ కాకముందు 3 సంవత్సరాలు మేము చాలా సంతోషంగా ఉన్నాము. అప్పుడు నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు. నా కోరికలు అన్నీ తీర్చేవారు. కానీ సర్పంచ్ అయిన తర్వాత నుంచి నన్ను అసలు పట్టించుకోవడం లేదు. మొత్తం ఊర్లో ఉన్న పంచాయతీలు తీర్చడానికి మా ఆయనకి సమయం సరిపోతుంది. దాదాపు 2 సంవత్సరాల నుండి నా కోరికలు తీర్చట్లేదు. ఆయన సర్పంచ్ కావడానికి చాలా కష్టపడ్డారు. దానికి నేను కూడా చాలా సహాయపడ్డాను. మా ఆయన మగవారితో తిరిగితే నేను మా ఊరి ఆడవాళ్లను వెంటబెట్టుకుని ప్రచారానికి తిరిగాను. అలా సర్పంచ్ పదవి కోసం చాలా కష్టపడ్డాము. చివరికి మా ఆయన భారీ మెజారిటీతో విజయాన్ని పొందారు. నేను చాలా అందంగా ఉంటానని బయట అందరూ అంటూ ఉండేవాళ్ళు. మా ఆయనతో పాటు తిరిగే కుర్రాళ్ళు నన్ను చూడటానికి చాలా ఆతృతపడుతూ ఉండేవారు. మా ఆయనకి నేనంటే చాలా ఇష్టం. నా పెళ్లి చూపులకి వచ్చినప్పుడు మా ఆయన్ని నేను ఒక్కసారికే నచ్చేశాను. వెంటనే నన్ను చూసి, నాకు నచ్చింది అమ్మాయి, పెళ్లి త్వరగా చెయ్యండి అని వాళ్ళతో చెప్పారంట. పెళ్లి అయిన తర్వాత కూడా నన్ను చాలా సంతోషంగా చూసుకున్నారు. నన్ను అన్ని విధాలా సంతోషపెట్టారు. కానీ ఇప్పుడు సమయం దొరకక నన్ను అసలు పట్టించుకోవడం లేదు. నాకేమో కోరికలు ఎక్కువ. సమయం సందర్భం లేకుండా నాలో నేను తృప్తి చెందేదాన్ని. ఒక కుర్రాడు ఎప్పుడు మా వారి వెంటే ఉంటాడు. ఎలాంటి చిన్న పనైనా పెద్ద పనైనా మా వారు ఆ కుర్రాడికి చెప్పేవారు. అలా మా ఇంటికి రావడం పోవడం జరిగేది. అతని పేరు రోహిత్. అతనికి నేనంటే చాలా ఇష్టం. కానీ ఎప్పుడు నాతో మాట్లాడడానికి సంకోచిస్తూ ఉంటాడు. నేను కూడా అతన్ని గమనిస్తూ ఉంటాను. నన్ను ఏదో రకంగా చూస్తూ ఉంటాడు. ఒకరోజు పొద్దున్నే మా వారు ఏదో పంచాయతీ ఉందని వెళ్ళొస్తాను అని నాతో చెప్పి బయలుదేరారు. నేను సరే అండి, వెళ్ళిరండి అని చెప్పి కిచెన్లోకి వెళ్ళాను వంట చేయడానికి. 1 గంట తర్వాత మా డోర్ ముందు మేడం మేడం అని ఎవరో పిలిచినట్టు వినిపించింది. ఎవరా అని చూస్తే రోహిత్. చెప్పు రోహిత్, ఏంటి ఇలా వచ్చావు? సర్పంచ్ గారు లేరు, ఏదో పంచాయతీ ఉందని గంట ముందు బయలుదేరారు. అవును మేడం, తెలుసు. మరి ఏం పని మీద వచ్చావు? సర్పంచ్ గారు నన్ను ఇక్కడికి పంపించారు. ఎందుకు, ఏమైనా పని ఉందా? ఒక 30 మందికి సరిపోయే టీ తీసుకుని రమ్మన్నారు. సరే, మరి అంతమందికి సరిపడేంత పాలు లేవు, నువ్వు వెళ్ళి పాలు తీసుకునిరా అని చెప్పి రోహిత్కి డబ్బులు ఇవ్వడానికి వెళ్ళాను. వద్దు మేడం, నా దగ్గర ఉన్నాయి, సర్పంచ్ గారు ఇచ్చారు అని పాలు తేయడానికి వెళ్ళాడు. కాసేపటికి రోహిత్ వచ్చి, ఇదిగోండి మేడం మిల్క్ ప్యాకెట్స్ అని అందించాడు. తన చేతి స్పర్శ నా చేతికి తగలగానే నాకు ఏదోలా అనిపించింది. సరే నువ్వు కూర్చో అని చెప్పి కిచెన్లోకి వెళ్ళాను. రోహిత్ కిచెన్లో ఉన్న నన్ను అదోలా చూస్తున్నాడు. నేను ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాను. తను నన్ను కన్ను ఆర్పకుండా చూస్తున్నాడు. నేను కూడా ఇదే సమయం అని నా అందాలు కనిపించేలాగా నా నడుము కాస్త చూపిస్తూ అటూ ఇటూ తిరుగుతూ టీ రెడీ అయ్యింది అని చెప్పాను. అలాగే మేడం అని టీ తీసుకుని బయలుదేరిపోయాడు. కాసేపటికి టీ ఫ్లాస్క్ తీసుకుని ఇంటికి వచ్చాడు. రా లోపలికి అని పిలిచాను. తను వచ్చి సోఫాలో కూర్చున్నాడు. నేను కూడా తన పక్కన కూర్చున్నాను. అప్పుడు, రోహిత్, నిన్ను ఒకటి అడుగుతాను, ఏమి అనుకోవు కదా? పర్లేదు అడగండి మేడం అన్నాడు. నీకు నేనంటే ఇష్టమా అని అడిగాను. ఒక్కసారిగా షాక్ తింటూ, అలా అడిగారేంటి మేడం అని అన్నాడు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, సరేనా? సరే మేడం, మీరంటే నాకు చాలా ఇష్టం. ఎన్నో రోజుల నుండి మిమ్మల్ని కన్నార్పకుండా చూస్తున్నాను. మీరు సర్పంచ్ భార్య కావడంతో నేను ఏమీ అనలేకపోయాను. సరే అయితే నేను ఒకటి అడుగుతాను, నీకు ఇష్టమైతేనే. సరే మేడం. సర్పంచ్ గారు రావడానికి ఎంత సమయం పడుతుంది?
సాయంత్రం అవుతుంది మేడం ఆ పంచాయతీ తెగడానికి అని అన్నాడు. అప్పుడు రోహిత్ని నా బెడ్రూంలోకి తీసుకుని వెళ్ళి 2 సంవత్సరాల కోరికను ఒక్కసారిగా తీర్చుకున్నాను. ఆ రోజు నుండి మా వారు లేనప్పుడల్లా మేము అలా కలుసుకునేవాళ్ళం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.